ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహి మే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఈ కార్యక్రమంలో ఏ నక్షత్రం వారు ఏ దైవాన్ని పూజించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ మంత్రాన్ని జపించాలి, అలాగే ఎటువంటి పూజలు హోమాలు చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 27 నక్షత్రాల్లో కూడా మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరంలో గణపతి ఫోటో తప్పకుండా ఉండాలి మీకు. అలాగే ఓం గం గణపతయే నమః లేదా ఓం గం నమః ఇంకా సులువుగా 27 సార్లు తప్పకుండా మనస్సులో తలుచుకోవాలి. అది కూడా మీరు శుభ్రంగా స్నానం చేసి దేవుడి మందిరం దగ్గరికి వచ్చి చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని పఠించడం అనేది చాలా మంచి విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు ప్రతి బుధవారం కానీ లేదా పున్నమికి ముందుగా వచ్చే చవితి తిథి నాడు కానీ లేకపోతే కనుక ఏదైనా హస్తా నక్షత్రం రోజున కానీ ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు గణపతి ఆలయానికి వెళ్ళి సంకటహర చతుర్థి నాడైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ గరికని చేత్తో పట్టుకుని 27 సార్లు కానీ 29 సార్లు కానీ ప్రదక్షిణ చేసి మనస్సులో కోరికను తలుచుకుని అక్కడే దేవాలయం దగ్గర కూర్చుని ఓం గం గణపతయే నమః మంత్రాన్ని చక్కగా చదువుకుని మీ యొక్క మనసులో కోరికను తలుచుకుని మీ చేత్తో పట్టుకున్నటువంటి గరికని ఆ గణపతికి సమర్పించండి. మీకు తప్పకుండా చాలా మంచి జరుగుతుంది. అలాగే కేతుగ్రహాన్ని ఆరాధించాలి మీరు. శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ చాలా ప్రధానంగా శనివారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ కేతుగ్రహం దగ్గర పంతులు గారి చేత పూజ జరిపించుకుని అక్కడ పంతులు గారికి కేజింపావు తక్కువ కాకుండా రంగురంగులు మిక్స్డ్ కలర్స్ ఉన్నటువంటి వస్త్రంలో ఉలవలు పోసి దానం చెయ్యండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయం దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూట అక్కడ శివాలయం దగ్గర రావి చెట్టు ఉంటుంది. లేకపోతే కనుక ఆ శివాలయం యొక్క ఆవరణలో ఆవునేతితో 3 ఒత్తులు వేసి కానీ 5 ఒత్తులు వేసి కానీ దీపారాధన చేయండి. మీకు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు శనివారం నాడు ఉదయాన్నే ఉలవలు గోమాతకు సమర్పించడం, అలాగే గోవుని శనివారం నాడు వెళ్ళి పూజించడం చాలా మంచి విశేషమైన ఫలితాన్ని మీకు కలగజేస్తుంది. అలాగే ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు ఏదైనా పనులు అనుకుంటున్నామండి అవ్వట్లేదు మధ్యలోనే ఆగిపోతున్నాయి అనుకున్నప్పుడు మీ ఇంట్లో లక్ష్మీ గణపతి హోమాన్ని జరిపించుకోండి. లక్ష్మీ గణపతి హోమం జరిపించుకుని గణపతి పూజ చేసుకుని గణపతి హోమాన్ని జరిపించుకుంటే మీకు చాలా వరకు ఆటంకాలు అనేవి తొలగిపోయి మీ ప్రతి పని కూడా ముందుకు వెళ్తుంది. అలాగే ఈ యొక్క నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు మన చాలా చోట్ల దొరుకుతున్నాయి, చాలా దేవాలయాల్లో కూడా ఉన్నాయి. ఈ అశ్విని నక్షత్రం వారు ముష్టి చెట్టు అని ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా శుభ్రం చేసి దీపారాధన చేయడం కానీ అదే చెట్టు ఎక్కడైనా దొరికితే కనుక తీసుకొచ్చి ఏదైనా మంచి దేవాలయంలో మీ స్వయంగా మీరే పాతడం కానీ చేయడం వల్ల నక్షత్ర సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే చాలా వరకు తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు భరణీ నక్షత్రం రోజున పార్వతీదేవికి క్షీరాన్నం వండి నైవేద్యం పెట్టడం, అలాగే ప్రతి భరణీ నక్షత్రం రోజున ఈ అశ్విని నక్షత్రం వారు పార్వతీదేవికి కుంకుమ పూజ చేసుకోవడం, కుంకుమ పూజ జరిపించుకోవడం వల్ల కూడా మీకు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు అమావాస్య ముందు కానీ పున్నం ముందు కానీ చవితి తిథి నాడు కానీ లేకపోతే ఈ యొక్క మీ జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం రోజున కానీ యాదగిరి గుట్టకు వెళ్ళి స్వామిని దర్శించుకుని అర్చన జరిపించుకుంటే మీకు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు నేను చెప్పినటువంటి విధి విధానాలు పాటించి ఆ యొక్క నక్షత్ర దోషాలు తొలగించుకుని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.